మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు సజ్జులుగా ఉంచినారు, స్తోత్రములు. ఎడార్ల సెలయల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, జూలై 29వ తేదీ నాడు మా కొరకు సిద్ధపర సందేశం ద్వారా మాట్లాడమని, వినిచున్న వారిని కూడా దీవించి ఆదరించమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడార్లో సెలయేర్లు, జూలై 29. నీవు హీమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్లనే నిధులను నీవు చూచితివా? యోబు గ్రంథం 38వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. మన శ్రమలే మనకి గొప్ప అవకాశాలు. చాలాసార్లు వాటిని ఆటంకాలుగా భావిస్తాం. ఇకపై మనకొచ్చే ఇబ్బందులన్నీ దేవుడు తన ప్రేమని మన పట్ల కనపరచటానికి ఎన్నుకున్న మార్గాలను గుర్తించి ఆయన సన్నిధిని ఆ కష్టకాలములో మనం వెతికినట్లయితే మన జీవితమంతా విశ్రాంతి, ప్రోత్సాహం, వివరించలేనంత శక్తితో నిండి ఉంటుంది. అప్పుడు ప్రతి కారు మేఘం ఇంద్రధనుసు అయిపోతుంది. ప్రతి పర్వతం మన స్వర్గ రోహానికి దారి తీస్తుంది. మనం ఒకసారి వెనక్కి తిరిగి మన జీవితాలను పునరావలోకనము చేసుకుంటే మనలో చాలామందికి ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమంటే, మన పరమ తండ్రి మనకు తన కృపను, విస్తారమైన దీవెనను ఇవ్వటానికి ఎలాంటి సమయాలను ఎన్నుకున్నాడంటే, మనం పూర్తిగా వేసారిపోయి అన్ని వైపుల నుండి దారి మూసుకుపోయిన సమయాలను, దేవుని నుండి విలువైన ఆభరణాలు, నల్లబట్టలు వేసుకున్న సేవకులు మురికిగా ఉన్న పెట్టెలో పట్టుకొస్తుంటారు. అయితే ఆ పెట్టెలో రారాజు భవంతిలో నుండి బయలుదేరబోతున్న పెండ్లి కొడుకు పంపిన సిరులన్నీ ఉంటాయి. చీకటిలే ఆయనపై నమ్మకం ఉంచండి. మనకు అర్థం కాని సంభవాలు మధ్య నిశ్చలమైన విశ్వాసముతో ఆయన ఘనపరచండి. పాము కుసుమం విడిచి క్రొత్త తేజస్సును, శక్తిని పొందినట్టు ఇలాంటి విశ్వాసానికి ప్రతిఫలముగా క్రొత్త యవనం, ఉత్సాహం మనకు దొరుకుతాయి. దేవుడు చూసినట్టు రేవులోకి మనము కూడా తొంగి చూడగలిగితే ఇప్పుడు ఈ దుఃఖం మనల్నేమి చేయదు. ఆనందాలు ఎదురు చూస్తున్నాయి, దుఃఖాలు తెరమవుతాయి. దేవుడికి తెలిసినట్టు రేవులో ఏముందో మనకు తెలిస్తే చీకటి వెంట వెలుగొస్తుందని, మసగదారులు రాజబాట్లు అవుతాయని ఏం చేస్తాయి ఇప్పటి ఈ కన్నీళ్లు మనల్ని? ముందే కానున్నదేదో తెలిస్తే బావున్ను అంటాము, కానీ ప్రేమతో దేవుడు దాన్ని రహస్యంగానే ఉంచాడు. తెలియదు కాబట్టి మరింత దృఢ సంకల్పముతో నడవాలి, ఆయన వెంట ఉండాలి. అటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.